కూర్చొని ఇక్కడంతా ఖాళీగా ఉన్నాయి. ప్లీజ్ అందరు కూడా సెటిల్ డౌన్ అయితే ఇంకొద్దిసేపట్లో టీజర్ చూద్దాం. ప్లీజ్ అందరు కూడా సెటిల్ డౌన్ అవ్వండి. ఎవ్వరు కూడా నిల్చోవద్దు. మన వింటేజ్ ప్రభాస్ గారిని చూడాలంటే కామ్గా అందరూ కూర్చొని సెటిల్ డౌన్ అవుతే జస్ట్ ఇంకొక 2 minutes లో టీజర్ ని చూసేద్దాం. ప్లీజ్ అందరూ సెటిల్ డౌన్ అవ్వండి. కొంచెం త్వరగా అందరూ సెటిల్ డౌన్ అవ్వండి. చాలా కాలం తర్వాత మారుతి గారి డైరెక్షన్ లో మన వింటేజ్ ప్రభాస్ గారిని, ఆర్ డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని, ఆర్ బాహుబలి ప్రభాస్ గారిని చూడబోతున్నాం. ఒక కల్కి, ఒక సలార్, ఒక బుజ్జిగాడు, ఒక పౌర్ణమి, బాహుబలి, బాహుబలి 2, ఇలా ఇన్ని సినిమాల తర్వాత సరికొత్త లుక్ లో ఎవర్ స్టైలిష్ అవతార్ లో మన రెబల్ స్టార్, ఆ డార్లింగ్, ఆర్ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ గారిని చూడబోతున్నాం. అందరూ కూడా ప్లీజ్ సెటిల్ డౌన్. మీరందరూ కూడా నాతో పాటు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి నేను చెప్పినప్పుడు, ఓకేనా? ఓకే, ఇప్పుడే కాదు, నేను చెప్పినప్పుడు అందరూ కూడా ప్లీజ్ సెటిల్ డౌన్ అవ్వండి. ద ప్రెస్టీజియస్ బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ప్రొడ్యూస్ చేసినటువంటి మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేస్తూ, ఆర్ నందమూరి తమన్ గారు మ్యూజికల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈ రోజుల్లో బస్టా, భలే భలే మొగాడివోయ్, ప్రతిరోజు పండగే, ఇలా ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించినటువంటి మారుతి గారి డైరెక్షన్ లో ఆర్ వింటేజ్ రాజాసా ప్రభాస్ గారిని చూడబోతున్నాం. Check. Yeah, thank you so much for teaching me that. मुझे वो सिखाने के लिए धन्यवाद. Star. And the other one was Raju Laka Raju. That's right, Raju Laka Raju. All right, first things first, TG Vishwaprasad Saab, the producer of this film. Ladies and gentlemen, give him a big round of applause. Kriti Garu is here. Give it up for her, ladies and gentlemen. The very gorgeous Kriti in the house. And of course, filmmaker जो कि कमाल के है, मारुति sir के लिए. You guys know what we have to do, right? National media, जितने भी लोग यहाँ पे सब आए, all the eminent journalists, thank you so much. सबसे पहले on behalf of People Media Factory, I'd like to welcome each one of you. Thank you so much. इतनी बड़ी smiles के साथ, and thank you so much for teaching me Chappade. We're going to do that also, right? We're going to have a big round of applause. तालियां भी बजेंगी and यहाँ पे चप्पाड़े भी बोलने वाले हैं. And whatever Shravanti said, I second that. जो भी उन्होंने बोला, I know. You know, when I was asking you to make some noise, you guys were doing nothing. When Shravanti says, तो तालियां बजा रहे थे. Can we make some noise? Can we do some halla gulla? Now I know I'm in Hyderabad. Of course, I manifested this. I so wanted to come here and host a show for Prabhas Garu, for all his darlings. Yes. And finally, we are doing this. Excited for the Raja Saab teaser. Have we all seen the pre-teaser, ladies and gentlemen? कैसा लगा? कितनी जोर से लगा? मुझे भी लगा. Whatever I saw downstairs, of course we saw that big cutout. मजा आया. Shravan, we all liked it, right? Shravan यहाँ है, Shravanti यहाँ है. Komal sir, thank you so much for being here. Bharti ma'am, of course, all our friends from Chennai, from Bengaluru, from Kerala, thank you so much. National media, अपने लिए तालियां बजा लो, please. You guys can't be sitting like this, no? You gotta make some noise for yourselves. All right. Yes. ఇప్పుడు ఒక్క తెలుగులో మాత్రమే కాదు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇలా 5 లాంగ్వేజ్ల రాజా సాబ్ టీజర్ ని చూడబోతున్నాం. ఓకే,
కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? We're gonna do the countdown with Ready? all you people, okay? 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here we go. Raja Saab teaser on presenting. TV. Oh my goodness! అద్దరిపోయిందంతే. మారుతి గారికి ఒక్కేసుకున్నామా? అండ్ ఇన్ని రోజుల వెయిటింగ్ కి మా కడుపు నిండిపోయింది మారుతి గారు. మామూలుగా లేదు. ప్రభాస్ గారి లుక్స్, విజువల్స్, ఇన్ని రోజులు మమ్మల్ని వెయిట్ చేయించినందుకు ఈ టీజర్ చూసాక ఇంకా లంచ్ అక్కర్లేదు, డిన్నర్ అక్కర్లేదు. ఇవాళ అంత అద్భుతంగా ఉంది. ప్రభాస్ గారి లుక్స్ కానివ్వండి, హిస్ చార్మ్, హిస్ డైలాగ్ డెలివరీ, విజువల్స్. ఓ మై గుడ్నెస్! మొట్టమొదటిసారి ప్రభాస్ గారిని హారర్ ఫ్యాంటసీ సినిమాలో చూడబోతున్నాం. అండ్ మారుతి గారు చంపేశారంటే మామూలుగా లేదు. అసలు రెండు కళ్ళు సరిపోలేదు మాకు. డిసెంబర్ 5th వరకు వెయిట్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది, కానీ ఈ టీజర్తో సరిపెట్టుకుంటాం అప్పటి వరకు. అండ్ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఖచ్చితంగా బొమ్మ బ్లాక్ బస్టరే. ప్రభాస్ గారి లుక్స్, ఆ స్టైలిష్ అవతార్ ఇన్ని సంవత్సరాలుగా మిస్ అయ్యాం మేమందరం. ప్రభాస్ గారిని ఈ వింటేజ్ లుక్ లో చూపిస్తున్నందుకు మారుతి గారికి, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, అండ్ స్పెషల్ గా ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి తమన్ గారికి, టీమ్ రాజాసాబ్ అందరికి గట్టిగా ఒక్కేసుకున్నామా? అబ్బా, అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మా కళ్ళు మొత్తం సరిపోవట్లేదు, రెండు కళ్ళు. ఇవాళ హార్ట్ఫుల్ గా అనిపించింది మాకు, దేవుడు ఇంకొక కన్ను ఎక్స్ట్రా ఇస్తే బాగుండు అని. అంత అద్భుతంగా ఉన్నాయి విజువల్స్. ఎస్, అండ్ నేషనల్ మీడియా కోసం మీరు మళ్ళీ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. आपने जो भी बोला I second that first of all, and secondly इसमें हॉरर है, इसमें फैंटेसी है, इसमें रोमांस है, इसमें प्रभास डार्लिंग है, साथ में मालविका मोहनन and of course निधि अग्रवाल. That was something fantabulous. कैसा लगा? एक नंबर. स्टेपा मारेंगे अभी, करेंगे ना? लवली, यही करना है. So thank you so much one more time for your patience. Of course सारी languages में हमने यहाँ पे देख लिया. I'm sure Adi, how did you like it? Excited of course to watch the movie in theaters. Neetu ma'am, all good, all sorted. इधर से sir, liked it right? हाँ, ऐसा मिल गया, अभी क्या चाहिए और किसी और को, है ना? So what we'll do is we'll now invite the wonderful people जिन लोगों ने इसको possible किया है. And पाडुकोन साहब, ध्यान इधर पाइजे मला. हाँ. So what we'll do is एक एक करके यहाँ पे मैं उन सब को बुलाने वाला हूँ जिसने ये सब पॉसिबल किया, जिनके बिना मुझे नहीं लगता ये सब हो पाता. And to start with, जी. No worries. So we'll do that. लेकिन मुझे स्पेशली बोला गया है कि जो हमारे फैंस है यहाँ पे, जो लोग बाहर नीचे, वो राजू लक्का, राजू Star. So they've told me कि मैं कुछ लोगों से पूछ लूं कि कैसा लगा आप लोगों को, है ना भाई? I've never seen this यार. This is crazy, right? Neetu ma'am, we've never seen this ना. तो मुझे आना पड़ेगा यार, मैं रोक नहीं पा रहा हूं खुद को, है ना? मुझे बोलना ये, आप इधर आओ, आप आओ, बाहर आओ. I want to talk to you. ये बंदा डांस कर रहा है, स्टार रेबल स्टार चालू है इसका. Come here. So you got to see this guy. इसके लिए एक बार जोरदार तालियां बजाओ यार. Come on, make some noise for him. बस अब सुनो. जय रेबल स्टार. What is your name? My name is Ram Teja. Ram Teja. वाह यार, नाम ही इतना भारी है. Ram Teja, Ram Teja. अरे lovely. What is your name? कल्याण प्रभास. कल्याण. इसके कल्याणम में एक नाम स्पेशल आएगा वहां पे, मेरे को पता है. So tell me, how does it feel to be here? National media है यहाँ पे.
Hindi, Telugu, Tamil, Kannada, Malayalam. Everybody, they all are here. We are pan-India, right? And of course, Prabhas Garu is one of the most loved pan-India superstar, right? He is, right? We've all known that for a very long time. कैसा लगा ट्रेलर? हिंदी में, इंग्लिश में और तेलुगु में बोलो. Yeah, I know it. I mean, only Telugu and English actually. So okay, I will tell you Telugu. Okay. Yeah. After such a long time, I'm see this trailer. So I'm happy to see here. Actually, I love this, darling. I love you, sir. The who are the director and the producer, who are the anchors. I'm so too happy to see here, and that is very highlight. And love you so much, darling. Love you a lot. Ichi padesadu. Katto chesi kondu namayalde. भाई कहाँ से लातू इतनी एनर्जी? कमाल है. Okay, I'll talk to you, but first of all, जरा चश्मा लगा के दिखाओ. हाँ, okay. So what is your name? शेखर. Shekhar, Maruti sir को क्या बोलने का? What do you want to tell him after watching this brilliant teaser that we just saw? గుడి కట్టేస్తాం అంటున్నా మెంటల్. Okay. We have to just एक मिनट मेरे को उससे तो बात करने दो. मेरा दोस्त है वो यार. Come here. What is your name? ఫెరోజ్ సలార్. हाँ? ఫెరోజ్ సలార్. अभी देखो. This is the craziest thing I've ever seen. Star का नाम आपका नाम, पिक्चर का नाम आपका नाम. अभी राजा साहब कितने इधर बताओ मेरे को. I'll come back to you. Okay, so this is what happens, you know. This is what happens when you have all the genuine fans here, of course. Hi sir. రాజా సాబ్ లోని 2 డైలాగులు ఎవరైనా నేర్చుకున్నారా ఇప్పుడు? చూశారు కదా? హలో బండి కొంచెం మెల్లగా అమ్మా. రెడీ, అందరం చెప్తామా డైలాగు? రెడీ, 3, 2, 1. బండి కొంచెం మెల్లగా అమ్మా. ఇంకొకటి. అబ్బా, మొత్తం నోట్ డౌన్ అయిపోయింది. అసలే మన లైఫ్ అంతంత మాత్రం. మామూలుగా లేదు టీజర్. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరికి ఐ ఫీస్ట్ పండగనే చెప్పాలి. నిజంగానే మారుతి గారికి ఇన్ని రోజులు వెయిట్ చేయిస్తున్నందుకు కొంచెం బాధపడ్డాం, కానీ ఇవాళ గుడి కట్టాల్సిందే ఫ్యాన్స్ అందరూ కలిసి. అండ్ హార్డియస్ట్ వెల్కమ్ మరొకసారి మా టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ కృతి ప్రసాద్ గారికి, అండ్ అలానే ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారికి, అండ్ రాబోతున్నటువంటి తమన్ గారికి. ఎస్, కొద్దిసేపట్లో టీం అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ మీ ఎగ్జైట్మెంట్ మాకు అర్థమవుతుంది. సో ఒక్కసారి ఇక్కడ మా కల్ట్ ప్రభాస్ గారి ఫ్యాన్స్తో ఓకే, సో టీజర్ చూశారు, ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ సినిమా కథ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు. జస్ట్ చిన్న గెస్ కొడదాం మనం. ఎవరైనా కథని గెస్ చేయగలుగుతారా? నాకైతే అసలు ఊహకు అందేలా లేదు. మొట్టమొదటిసారి ప్రభాస్ గారిని ఇలాంటి హారర్ థ్రిల్లర్ ఫిలింలో చూడబోతున్నాం, దట్టు మారుతి గారి డైరెక్షన్లో. ఓకే, మీ పేరేంటి? కళ్యాణ్ ప్రభాస్. మళ్ళీ మీరే వచ్చారా? సో కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? కంపల్సరీ అయితే ఎంతో కొంత అయితే, ఐ మీన్ మళ్ళీ రాజని వెళ్తాడని చెప్పారు కదా. సో తర్వాత నేనే వెళ్తాను, తర్వాత కంపల్సరీ మనోడు రాజు వెళ్తాడని కంపల్సరీ అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి అయితే ఫ్లాష్ బ్యాక్ కంపల్సరీ ఉంటుంది. ఎట్లా అయితే ఐ మీన్ మనం మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు కంపల్సరీ. లొంగిలో ఒక డైలాగ్ ఉంది బుజ్జిగాడులో, బోల్డోరా వాల్ బోవర్స్ లో మంచి తిట్టవుండు, ఈ బండి చూసావా, ఆ బండి ఇప్పుడు వస్తుంది. సో కంపల్సరీ మనం చూడొచ్చు, మళ్ళీ బుజ్జిగాడు చూడొచ్చు ఇందులో. అదే ఫ్యానిజం, అదే మళ్ళీ కామెడీ. సో ఇలా అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. సో లవ్ యూ డార్లింగ్, లవ్ యూ మారుతి సార్. మారుతి భయ్యా, ప్రభాస్ అన్న వేసుకున్న షర్ట్ లాగా కావాలి. మామూలుగా లేవు లుక్స్. జై రెబల్ స్టార్. బాడీలో ఒకటే ఎమోషన్. జై రెబల్ స్టార్. రాముడు భీముడు, రాముడు భీముడు. కాదు, మిమ్మల్ని కథ గెస్ చేయమన్నాం. ఓకే, ఒకరు చెప్పారు. అండ్ నెక్స్ట్ ఎవరు చెప్తారు కథ ఏమై ఉంటుందని? జస్ట్ చిన్న గెస్, లేకపోతే మా మీడియా వాళ్ళకి ఇస్తాను నేను. మా ఎదురుగున్న నేషనల్ మీడియా వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని జస్ట్ కథ ఏమై ఉంటుందని గెస్ చేయమందాం.
ముందుగా చాలా మంది కనిపిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ మాకు ద మోస్ట్ హ్యాండ్సమ్ గాయ్ దగ్గర ఆగాను నేను ప్రస్తుతానికి. సో కథ ఏమై ఉంటుంది? జస్ట్ గెస్. అంటే మోస్ట్ హ్యాండ్సమ్గా అయినారు, బట్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ వచ్చిందని చెప్పుకోవాలి యాక్చువల్గా. సో మన పక్కన పెడితే ప్రభాసాన్ గురించి మాట్లాడదాం. ద మోస్ట్ హ్యాండ్సమ్గా ఎక్కడ ఉన్నాడు యాక్చువల్గా. సో ఈ కథ ఏంటంటే టీజర్లో చెప్పినట్టుగానే ఒక ఆస్తిని అనుభవించాలనుకున్నాడు, మళ్ళీ వస్తాడు. బట్ ప్రభాసానికి ఆల్రెడీ ఒకళ్ళు కాదు సరిపోరు కదా, 3 లైన్లో పడ్డారు ఆల్రెడీ. సో 3 కలిసి ఒక ఇంట్లోకి వచ్చారు. సో ఆ ఇంట్లో జరిగే సెటప్లో ఎవరైతే చచ్చిపోయినాడు ఉన్నాడో వచ్చి ప్రభాసంలో కలిస్తే ఏమవుద్ది అనేది కథ అనమాట. ఫైనల్గా అక్కడ ఆయన చేసే కామెడీ ఏంటనేది రాజేసాబ్ సినిమాలో చూడొచ్చు. ఇది నేను గెస్ చేసింది. వెరీ గుడ్. కొంచెం దగ్గరగా వస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. అండ్ ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీరేమై ఉంటుంది అనుకుంటున్నారు కదా? కథ గెస్ తెలియదండి, కథ తెలిసి చెప్పమంటారా? కథ తెలిస్తే వద్దు, అస్సలు వద్దు బాబోయ్. ఓకే ఓకే, కాదు మా మూర్తి గారేరి ఇక్కడ మూర్తి గారు కనిపించట్లేదంటే మొదటి లైన్లో అనుకుంటున్నా. సార్, నేను అంత పైకి రాలేను, కష్టం. సో నాకు తెలిసి మూర్తి గారు చాలా పర్ఫెక్ట్గా చెప్తారు కదా. చూసారా, ఇక్కడ మీ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. ఒక్కసారి మూర్తి గారికి ఒక్క వేసుకోండి అమ్మా. నాకు ఈ మాట చెప్పాలని లేదు, కానీ ఫ్యాన్స్ కోసం వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి చెప్పండి, మీరు చెప్పండి లాస్ట్ డైలాగ్. ఓకే, ఓవర్ టు అవర్ ఫేవరెట్ జర్నలిస్ట్ హియర్. Sorry, you know Maruti is my good friend, so అంచేత నేను I can't reveal the story and everything, but భారతి గారు మా గురూజీ, మా ఫ్రెండ్, సో అందుకని ఏం చెప్పలేను. బట్ సినిమా మీరు టీజర్లో చూసిన దానికి 1000 ఉంటుంది. మీరు నెక్స్ట్ స్టెప్ అని పెట్టుకుంటే దాని నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. దట్స్ గ్యారంటీ. ఇట్స్ ఏ ప్రామిస్ ఫ్రమ్ మారుతి టు ప్రభాస్ ఫ్యాన్స్. थैंक यू मूर्ति Okay, गारू. Shravanti, अभी ब्रेक करते हैं because I just got to know that of course we have these wonderful people here. कोमल सर, अभी आपको बताना पड़ेगा आपको कैसा लगा. ऑफ कोर्स जानी मानी हस्ती हैं आप, तो यहाँ पे अभी जो हंस रहे हैं आप, प्लीज बताइए वो टीजर देखने के बाद हाउ डिड यू लाइक, क्या लगा? डार्लिंग, और क्या बोल सकता हूँ? थोड़ा लाउड से. डार्लिंग, और क्या बोल सकता हूँ? It's outstanding cinema. Outstanding. It has horror, it has fantasy, it has drama, it has melodrama, it has face value, it has Sanjay Dutt, it has Prabhas, it has everything. So it can't get bigger than this. I know you've been Prabhasified because आप वो कटआउट लेके नाच रहे थे बाहर, है ना? So talk to us about that experience outside the theater and now here after watching it. I'm so glad to be here, and it was a dream to be here to this theater. And जो आज हमने देखा बाहर, that was complete madness. Prabhas rocks and his fans also rock big time. So I'm so glad to be here, and this looks great. This movie looks really great. Absolutely. शुक्ला जी, आपके पास वो श्रवंती आते आते रुक गई, so please मुझे बताइए आप. पहले आपको वेलकम टू हैदराबाद. सो आपको कैसा लगा? शुक्ला जी, उन्होंने जब बोला बड़ी स्माइल आई, मैं बोल रहा था तो नहीं हो रहा था आपसे. Ladies मेरे first. को कॉम्प्लीमेंट दो आप पहले. अरे हाँ, अभी उन्होंने ऐसा- तो हाँ ऐसा बातें मत खिल गई. करो। तो प्रभास के कई फिल्मों के इवेंट में मैं हैदराबाद आ चुका हूँ, लेकिन आज का जो इवेंट है वो बिल्कुल ही अलग है. जो एक्सपीरियंस है वो बिल्कुल चेक. तो आवाज का ही खेल था पूरा, और आवाज ही चली गई. तो डार्लिंग्स इतने सारे मैंने पहले भी देखे, लेकिन आज जो डार्लिंग्स का जोश है और जो स्टार रेबल स्टार जो मैंने सुना है वो बहुत ही जानदार था. कटआउट में देखने गया तो मैं सड़क के दूसरी तरफ चला गया था जोश देखने के लिए, तो बहुत ही शानदार था. और ट्रेलर जो हमने देखा, टीजर जो देखा आज हमने, वो काफी इंग्रेसिंग है और बहुत सारी मिस्ट्री इसमें छुपी हुई है. धीरे धीरे हमें लगता है जब फिल्म नजदीक आएगी, 5 दिसंबर दूर है, तो आज जो बिल्डअप हुआ है वो धीरे धीरे बिल्डअप होता जाएगा. और राजा साहब, अभी तो सालार देखे हमने,
अब राजा साहब देखेंगे। थैंक यू सो मच श्रावंती, थैंक यू। థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇక్కడ ఢిల్లీ మీడియా కూడా ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చారు ఫ్యాన్స్ అందరూ కూడా. నాకు తెలిసి మొత్తం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మొత్తం అన్ని భాషల నుంచి, అన్ని లాంగ్వేజెస్ నుంచి అభిమానులు రావడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మా అందమైన అమ్మాయిని అడుగుదాం. ఇప్పటివరకు అబ్బాయిలు ఆన్సర్ చెప్పారు. ఓకే, ఓ టు వాట్స్ యువర్ నేమ్? सोनाली। वेल जब प्रभास है तो कोई डाउट ही नहीं हो सकता. इट्स अ full fledged celebration and we can see that. So of course much awaited for the film. बिल्कुल राजा साहब जैसा लगा. एक नंबर. थैंक यू. भाटिया साहब बैठे बैठे मुस्कुरा रहे हैं, बता दीजिए दिल की बात जरा। हाँ, वो कल बताएंगे भारती मैम, मैं वही सोच रहा था, बता दीजिए। मुझे पहले राजा साहब तो बाहर ही दिख गए थे जो कोट पहन के आए थे, तो और तो पहले राजा साहब तो बाहर ही दिख गए थे जो कोट वोट पहन के आए थे, फिर दूसरे राजा साहब हमने देखे स्क्रीन पे. एंड प्रभास इज लुकिंग वेरी फिट, वेरी यंग. ऐसा लग रहा है एज रिवर्स हो गई. और VFX बहुत जबरदस्त. मतलब मुझे लग रहा था छोटा सा टीजर होगा, मतलब 10 सेकंड 20 सेकंड ऐसा कुछ, बट दिस वाज मच मोर देन एक्सपेक्टेड. आई थिंक फैंस ज्यादा खुश हुए होंगे क्योंकि उनके लिए तो जितना हो उतना कम है. तो लग रहा है कि मतलब स्त्री के बाद ये पुरुष जो है ये कमाल करेगा. क्या बात है. थैंक यू सो मच भाटिया साहब. थैंक यू सो मच. यस, ओवर टू यू, ऑल योर्स. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ డార్లింగ్స్ హియర్. ఎస్, అండ్ ఇప్పుడు మన ఇంత అద్భుతమైన సినిమాని ప్రొడ్యూస్ చేసినటువంటి ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీని స్థాపించి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని, ఓ బేబీ, స్వాగ్, ఇలా వెంకీ మామ, గూఢాచారి, ధమాకా, బ్రో అంటూ ఎన్నో అద్భుతమైన సినిమాని అందించినటువంటి మా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రాజా సాబ్ అంటూ డిసెంబర్ 5వ తారీఖున మనందరికీ ఐ ఫీస్ ని అందించబోతున్నటువంటి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Absolutely. Every journey begins with a single step, ladies and gentlemen, and every great story is born from that one bold dream जो कि देखा टीजी विश्व प्रसाद साहब ने. विजनरी, जोरदार तालियां हो जाए उनके लिए. ऑफ कोर्स जैसे नाम है पीपल मीडिया फैक्ट्री, वैसे ही इनका सिनेमा भी लोगों से कनेक्ट करता है. एंड नाउ ब्लेंडिंग विश्व प्रसाद गारू's experience with the youthful vision of co-producer Kriti Prasad Garu also. You know, she is also a part of the company. Give it up for her. जोरदार तालियां उनके लिए हो जाए, ladies and Most gentlemen. youngest producer and MD of PMF. Heartiest welcome Kriti Prasad garki and belated ka happy birthday. Wow. Also, Here we welcome our most youngest producer Kriti Prasad garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. give it up for her, ladies and gentlemen. Kriti के लिए एक बार जोरदार तालियां उनके लिए. Now, of course, would like to invite on stage the production designer. Yes, the production designer Rajivan garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome Rajivan garu on stage please. And next ఈ టీజర్ చూసాక ఈయన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఇంత అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి ఆ డిఓపి కార్తిక్ పరాని గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. విజువల్స్ తో మెస్మరైజ్ చేసినటువంటి ఆర్ సినిమాటోగ్రాఫర్. Also, give it up for SKN sir, ladies and gentlemen, our creative producer. Our With creative a producer. massive fan following, of course, cult blockbusters के साथ इनका नाम जुड़ता है. SKN sir, thank you so much for being here with us. Also, now would like to invite on stage the entire team की तरफ से. In fact, we'd like to acknowledge someone, and he is Chairman IVY Group, Ishan Saxena साहब. उनके लिए एक बार जोरदार तालियां हो जाए. Let's just acknowledge his wonderful work that he's done for this wonderful project. So yes, we have the entire team. Can we all come together because they'd like to, click you all. And అలానే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సిఇసి మేఘశ్యామ్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో Thank you, sir. అద్భుతమైన Thank you so సినిమాలకి బ్యాక్ ఎండ్ గా నిలిచినటువంటి ఆర్ మేఘశ్యామ్ గారికి. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ రాజా సాబ్, ఆర్ డైరెక్టర్
సినిమాలు అందించి అండ్ ఇప్పుడు మన డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారిని రాజా సాబ్ గా మన అందరికి అందించబోతున్నటువంటి ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఆర్ వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ సాబ్ మారుతి గారికి గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. Here we welcome. जोरदार तालियां मारुति सर के लिए. సరిపోట్లా Wow. మారుతి గారి కోసం Well presented. మన డార్లింగ్ ప్రభాస్ గారిని ఇంత స్టైలిష్ అవతార్ లో చూపించబోతున్నటువంటి మారుతి గారికి అదే అదే ఒక్కసారి టీం రాజా సాబ్ కోసం ఒక్కేసుకుందామా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మీడియా కోసం ఒక్క ఫోటో ఆప్ గ్రూప్ అందరూ కూడా. We good? Come. అండ్ చాలా కాలం అయిపోయింది ఇలాంటి ఒక పండుగ వాతావరణం చూసి అండ్ అది రాజా సాబ్కి మాత్రమే సాధ్యమైంది అండ్ అది కేవలం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ గారికి అండ్ డైరెక్టర్ మారుతి గారికి మాత్రమే సాధ్యమైంది. మామూలుగా లేదు ఈ పండగ వాతావరణం చూస్తుంటే. సో ఇవాల్టి నుంచి రాజా సాబ్ పండగ మొదలైంది. We good? Yeah. Okay, so we'll all settle down. We'll do a lot of pictures in some time. Arjun Paije, one more, come. ఇలాంటి టీజర్ చూపించినందుకు టీంకి గోల్డ్ పేపర్లు కాదు డైమండ్ పేపర్లు వేసినా తక్కువే నన్ను అడిగితే కదా. అది కట్టేద్దాం టీజర్ అయిపోయాక అందరం వెళ్ళి కడదాం. ఎస్ ఆర్ వింటేజ్ ప్రభాస్ గారు ఈజ్ బ్యాక్. డిసెంబర్ 5వ తారీఖున అన్ని పండుగలు థియేటర్లోనే జరుపుకుందాం. ఓకేనా? Okay, I know, badi sari baatein karni hai. You want to listen to what they have to say about this project. Of course, this entire film, and of course, हमारे darling प्रभास के बारे में उनको क्या बोलना है. मैं सबसे पहले यहाँ पे जो हमारे production designer हैं, राजीवन sir, I would request you to share a few things about this wonderful project. And of course, एक deep dive हो ही जाए sir. थोड़ा insights पता लग जाए तो मजा आ जाए. Please be seated. Hi. I don't know where to start because... Please. Hi. Check. Hi, I don't know where to start because it's been going on for a... सर थोड़ा Quite some- आवाज बढ़ाना पड़ेगा. That's all I can. I can only talk. अయ్యయ్యో. You're the production designer. Whatever you say, sir, will happen. You take this mic. Hi. It's been a long travel in this project for the last 3.5 years. And design is happening every day. I mean, it happened every day. And we're still working on it. We created a lot of sets. I mean, I don't know what to say. I mean, I'm just short of words, but there's been a lot of work. I mean, you guys will walk through the sets, I guess, today. Right. And you'll know what we've done. But let me tell you, whatever we saw on that big screen is fantastic.
we are supercharged for the final release of the movie. हर कोई यहाँ पे राजा साहब है. Thank you so much for being a part of Thank this. you, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రాజీవన్ గారు. అండ్ చాలా అద్భుతంగా ఉండే చూసినప్పుడు టీజర్. ఎస్, అండ్ ఇప్పుడు ప్రభాస్ గారిని ఇంత అందంగా ఇంత స్టైలిష్గా ఆయన కెమెరాతో బంధించినటువంటి మన కార్తిక్ పలాని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. The director of photography, ladies and gentlemen, Karthik sir, of course. Hi everyone. Thank you for coming here, and it's been very happy, and it's my first big stage, and I'm attending these kind of functions, so little nervous. So thank you for all the love and support. Thank you. Sir, but we won't let you sit like this. Sir. इतना आसान थोड़ी बनाएंगे sir. You have to talk to us about our darling Prabhas sir. You know, you've directed so many people, but this man is something else. Talk to us about darling. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పి it's been always a pleasure working with him, and this is my second film with him, so I'm much more happy. Absolutely. So thank you so much. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మీరందరూ కూడా ఈ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. ఆ సమయం రానే వచ్చింది. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్, మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి. సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీజర్ ఎలా ఉంది అని. మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరుగా. పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లైసెన్ కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమాకి కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరిని ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు. పీపుల్స్ మీడియాలో ఇంత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు, సో ఎలా తీస్తారా అనుకున్నారు. సో ఇది మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. ఈ టీజర్ లాంచ్కే ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో, మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తుపెట్టుకోండి ఈ పేరు. అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక 23 years కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడి మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డులు మీకు మీరు 10 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ని నమ్మలేదు, తనలో ఉన్న ఒక టాలెంట్ని చెప్పా. డార్లింగ్ మన సినిమా మీద ఎలా చేస్తున్నారండి, డార్లింగ్ నా బెస్ట్ ఇస్తా, నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే ఇట్స్ జస్ట్ టేజర్. ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైలర్ ఉంది, దాని తర్వాత సినిమా ఉంది. December 5న ఇండియా పాన్ ఇండియా షేక్ అవుద్ది. థ్యాంక్ యూ ద రాజా సాబ్. నమ్మిన ఫ్యాన్స్కి లవ్ యూ ఆల్. సో ఇంకా డోస్ చాలా ఉంది.
చాలా దాచారు లోపల. సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ అందించిన కార్తిక్ పళని గారికి, అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి, అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి. సో అలాగే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు I started my career as journalist, so I have huge respect to all journalists here who traveled a lot from Delhi, Mumbai, Kerala, Tamil Nadu, Kannada. అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్టులకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ అలాట్. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ బొమ్మిస్తున్నారు. లవ్ యూ ఆల్. Let me tell you, after hearing all of that, मैं सर के लिए ही वोट करने वाला हूँ अगले इलेक्शन में. कहीं वो इलेक्शन लड़े ना लड़े, सर, I'm going to watch this movie for you. Believe you me. Thank you so much, sir. Sir के लिए एक बार जोरदार तालियां हो जाए. Come on, make some noise for him. And now, moving over to, yes, Shravanti, do the honors. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. మీ సినిమాలు ఎలా ఇష్టమో మీ స్పీచ్లకు కూడా మేము డై హార్ట్ ఫ్యాన్స్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజా సాబ్ అంటూ ఇన్ని రోజుల తర్వాత మన నిరీక్షణకి ఒక ఫుల్ మీల్స్ లాగా, ఒక బిర్యానీ లాగా ఒక టీజర్ని అందించినటువంటి ఆ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. So I want to thank all the media, particularly the media coming from other cities, taking your time. So thanks a lot. SK అని చెప్పినట్టు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు there was a lot of expectations అండి ఫ్యాన్స్ నుంచి. అండ్ అందరు ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ మూవీ. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కే అని చెప్పినట్టు వీ హ్యావ్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు. సో ఈ మూవీ విల్ బీ డెఫినెట్గా ఇట్ విల్ బీ ఇన్ ద, నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బీ ఇన్ ద టాప్ 3 ఫ్రమ్ ఎ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బీ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. అండ్ వీఆర్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు, ద లార్జెస్ట్ ఐకాన్ ఆఫ్ ద వరల్డ్. Wow. సో అంటే 2024లో మా కంపెనీ నుంచి వి డిసప్పాయింటెడ్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్ అండ్ అన్నిటినీ కాంపెన్సేట్ చేస్తూ దిస్ మూవీ విల్ బీ ద బిగ్గెస్ట్ వన్. సో చెప్పినాకండి ఇట్స్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ అవుతుందని. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పినాను. అంటే ఇట్ కుడ్ బి ఆఫ్ కోర్స్. సో అన్ని రికార్డ్స్ బీట్ చేసి విల్ బి ద లార్జెస్ట్ అని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ. Vishwas sir, just one little thing that I would want you to, address. What were your interactions with Prabhas Garu like and Maruti sir when it all started? What was it like? What did you have in mind, or what did they have in mind that they shared with you? If you could share with all of us here. అంటే బేసిక్ ఇది ఈ మూవీ పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర వి రీచ్డ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను, బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళినాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినా అండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వి వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్. అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. Wow, thank you so much, sir. Thank you so much for talking to us. TG Vishwaprasad saab ke liye ek baar zordar taaliyan ho jaye. Come on, make some noise as he's back this wonderful project. Of course, అంత ఈజీగా
వీడియో కాల్ చేయగానే పిక్ చేసేస్తే మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ గారు ఎందుకు అవుతారమ్మా? బిజీ ఉంటారు కదా. నెక్స్ట్ ట్రైలర్ లాంచ్లో మాట్లాడిద్దాం. ఎస్, అండ్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి ఒక లెక్క. మారుతి గారు రాజా సాబ్తో డిసెంబర్ 5న మన అందరినీ కనువిందు చేయబోతున్నారు. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై రెబల్ స్టార్. చాలాసార్లు చాలామంది అడిగేవాళ్ళు, కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం అంటారే, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు, నేషనల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్. తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు. నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ, నా చేత మంచి సినిమాలు తీయిస్తూ, నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను. ఎందుకంటే ఒకళ్ళని ప్రత్యేకం కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ డైలాగులు ఏం అదే నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను, కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది. నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి యువి వంశీ డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నావు, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేదే ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందం ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి భలే భలే మగాడివైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా ఒకటి చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు ఆయన. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఓన్ చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీ అయిన ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు, ఆయన ఒక్కడు ప్రపంచానికి. నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాము పోనని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏదో తేజుతోనే ఇట్లా వెళ్ళిపోతాను అన్నా. అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడిగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తేల్చుకుందాం, ఇది ఎందుకు తీయలేమో చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈలోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది.
దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండే అందరికీ మీకే కాదు, అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, ఏంటి నిజంగా నువ్వు ప్రభాస్తో తీస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చుని, నేను ఒంటరిగా కూర్చుని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలుపెట్టాను. అదే ఇవాళ రాజాసాబ్ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే, ఎందుకంటే అందరూ పాపం ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను, మీరు వదిలేసిండి అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసా డార్లింగ్ ఇలా అని, ఏంటి మీ మీమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లెక్కగానే రెబల్ గాడ్ని చూపించావు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని వస్తుంది, ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయనకి చూపిస్తా. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట మాది. నిజంగా మీ అభిమానం, మీ ప్రేమ ఆయన గుండెల నిండా నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ ఇవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఏది లెక్క చేయరు అసలు. అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చేంటి అనుకుంటాను నేను. మంచి సినిమా ఇవ్వాలి. నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాడిని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జోనర్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3 పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక 2 పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది, అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆదిపురుషు చూస్తేనే సీతాదేవి ఆవిడెక్కడో ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక 2 పెట్టగలవా అన్నారు. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డార్లింగ్ మీ రేంజ్కి ఒక 2 3 పెడతానన్నా. అలా యాక్చువల్గా 3 తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. ఈ వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంటే ఇది ట్రైలరు సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు, అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకున్న దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా, అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరెవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా 1 day మీది అవుతుంది. ఈరోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేనేదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజాన్ని మీరు చూపిస్తున్నారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను
చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు మీమ్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది. నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి. మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏం వదలాలో అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకుంటున్నాం. యా దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్. ప్లీజ్ సపోర్ట్ అస్ సార్. యు ఆర్ కమింగ్ సచ్ ఎ లాంగ్ వే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీకు మాట ఇస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని అడ్మైర్ అయ్యి చూస్తారు. ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా, ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ ఇవ్వబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి ఎట్లాగో, ఎందుకనంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా, ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్, విశ్వ గారు. ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ని ఎవ్వరూ ఆయన నమ్మారు. ఆయన ఒకటే అన్నారు, సార్ బెస్ట్ సినిమా ఇద్దాం, మీరు ఏం కావాలంటే అది చేయండి. ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎట్టెళ్తున్నా సరే ఆయన అస్సలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది. అది మాకు తెలుసు, ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా డిఓపి కార్తిక్కి, అట్లాగే మా రాజీవన్ సార్కి, మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి, నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్నీ, అట్లాగే మా శ్రేయస్ మీడియా ఫ్రెండ్స్కి, శ్యామ్కి, సుజిత్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి, మా మీడియా ఫ్రెండ్స్ వంశీ కాక అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి, నెక్స్ట్ నిశాంత్ గారు, అన్వర్, ఇట్లా జీవి గారు, ప్రతి ఒక్కళ్ళు, సురేష్ కొండరెడ్డి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ ఫ్యాన్స్ కోసం ఒక పిక్చర్. ఎస్, అండ్ మారుతి గారి కోసం మనం ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి చెప్దాం. దండాలయ్యా దండాలయ్యా మా కోసం మీరుండాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ మారుతి గారు వైఫ్ చాలా ఎమోషనల్ అయ్యారు. వీ కెన్ ఫీల్ యువర్ ఎమోషన్. అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి. మారుతి గారు అద్భుతమైన సినిమాలు మాకు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, వీ లవ్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో విల్ స్టార్ట్ విత్ అవర్ Q&A సెషన్. Okay, so I have a list of questions, sir, and we'll start with, of course, Maruti, sir. So we have Jyotsna ji from Punjab Kesari, and she has a question for you. As a director, what do you want the audiences to feel after watching the Raja Saab? What kind of reaction are you kind of expecting? I'm expecting actually a Walt Disney kind of film. Right. We can make it in India also. I want to prove that one. Yes, Wow, sir. brilliant. Thank you so much. Vishwa sir, this one's for you. Prabhas Khabar se Urmila Kori ji. I'm sure it's Prabhat Khabar, but of course we all Prabhasified right now. There's a discussion about the grandeur of the film set, sir, and what was the budget and time taken to make it is what she wants to know. If you'd like to reveal. See, anyway, the time is public. It's little about 2.5 years. Yeah. The most critical thing or the difficult thing that was executed was, I think we had our peak schedule post Kalki.
Right. I think starting maybe end of July, early August, mid-August to all the way to end of December. I don't know how Maruti could manage. It starts at 6 a.m. and it ends in 10 or 11 p.m. and it continued for maybe what 120 days or more than 120 days. So that's one schedule which you will see the most grandeur 40-minute climax coming out of that 120 days, and maybe another 300 days of VFX teams making that whatever been captured from the largest set in the world today. And I think, sir, that's the reason Amit Bhai just talked about the VFX and everybody's like super impressed, sir. A lot of hard work has gone into it. Thank you so much for that. Okay, Maruti, sir, this one's from our very dear Bharti Dubey ji from TV9. Prabhas sir is known for his serious roles and action roles, but this is the first time that he's stepping into horror fantasy, which is his comfort zone. He's actually come out of that. So what would you like to say about that? Actually, before he used to do all comedy films only. It's like it's one kind of. He has some different timing in comedy. I just want to show that comedy to the pan India. That's what I did. Thank you. And you wanted to bring out that avatar of Prabhas exactly, sir's. exactly. You can feel and you can enjoy. We're loving it. Whatever we've seen on that big This is screen. just teaser. You will enjoy a lot. I'm telling. I'm sure, sir. That's why we're saying, the vintage Prabhas Garu is back and exactly. lovely. Thank Vishwa, sir, another one for you from Fennel from Bollywood Hangama. He'd like to know what can we expect from Sanjay Dutt Saab in the Raja Saab. Fennel, this is your question, right? I think in the teaser you just saw his glimpse, and when we have a largest icon like Prabhas Garu, if you have to have somebody opposite to him, like we need to find, and I think we got the best match with Sanjay Dutt Garu in the movie. Maruti sir, I have a couple more for you. Neetu ji from Dainik Bhaskar would want to know the Raja Saab is the biggest film of the year. Wow, on the biggest horror fantasy set. This itself is a big compliment. So please tell us how grand is it going to be, sir? That subject requires this kind of a big set. Right. That too Prabhas sir film bolte to utna karna padega. Banta hai, sir. Yes sir. And when you have a producer like him, Because subject also demands like this kind of set, you can feel and you can see. Yes, right. right. ये एक और है sir आपके लिए. Debarati Bhattacharya from Bardhaman. She would want to know, as per her knowledge, this is your first feature film with Prabhas sir? Yes sir, of course. Of course. And how was the journey with him? And is he a director's actor? ये तो जवाब मैं ही दे देता. Sir, he is purely director's actor. Director, whatever he writes, no, immediately actually, he will involve in that character and he will act like that. Right. Right. Okay. Suvigya from the Hollywood Reporter, sir. Again, another question for you. It's no secret that this is a widely loved genre in Indian cinema. In fact, since 2021, roughly 70 horror comedies have released across languages in Indian cinema. How difficult is it to ensure that you're offering something new for the audiences to enjoy, sir? This is a very important question. Because actually in 2012, I have made one film called Prem Kada Chitram. That is horror comedy. Right. I invented that horror comedy here in small budget. Right. Later on, I didn't touch this kind of genre. That is why actually he has some kind of some kind of believability on me. That is why I made it. You can see, you can feel this film, how far it will go and all. I'm sure, sir, it's going to go really far. And one last question from Nishad ji from News 18. When you onboard a person like Prabhas, as your lead actor, there's a lot of pressure for the film to be executed in the best possible manner. So he brings himself with there's this huge fan base that he brings with himself. So did this kind of did you feel this pressure? No, I don't feel like that because I'm big fan of him. One fan, he can made how he wants to show his hero. Right. Yes, that's what I did. And everybody is his darling and he's everybody's Yes, darling. exactly. Right. Thank you so much Thank for you, taking sir. those Thank you so questions. much. Thank you so much for the lovely questions, ladies and gentlemen. Maruti garu. Yes. మారుతి గారు, Sir, Nishant. కంగ్రాట్స్ సార్. Thank you so much, sir. అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని. Sir. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడు ట్రై చేయాలి.
సార్ యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు, కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ని, పాత ప్రభాస్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ అన్ని లుక్స్, కామెడీ టైమింగ్ అంతా కుదిరింది. చెక్ బాక్స్ అంతా అయిపోయింది, కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది. ఫ్యాన్స్ కున్న డౌట్ ఇది. సెకండ్ సార్ చెప్పండి. లాస్ట్ 3 సినిమాలు ఆదిపురుష్ కానీ, సలార్ కానీ, కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు. ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో? డెఫినెట్గా సార్, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ 1 సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాగే 3 హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు, జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు, అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు, మీరు చూస్తున్నారు కదా. మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు, మారుతి సార్ మారుతి గారు ఇక్కడ కంటెంట్ ఇక్కడ మైక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, మీకు అండ్ మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఏంటంటే రాజాసాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు పాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తానని చెప్పేసి, సో ఆ బుజ్జిగాడు అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్లోనే. అయితే సార్, అయితే యాక్చువల్గా బేసిక్గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం, కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది, హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి. ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా, హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఒక తణుకు, తాడేపల్లిగూడెం ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని. మారుతి గారు, ఇందులో హర్రర్, కామెడీ, రొమాన్స్ ఈ 3 ఉన్నాయి. ప్రభాస్ గారితో ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలు? అది సినిమా చూడండి సార్. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అనేది బాగా ఎంజాయ్ చేశాడు. అది ఇంకా రైటింగ్ సార్, అది ఇంకా రైటింగ్లోనే అది వస్తుంది. మారుతి యా బాసు చెప్పు. అద్దరిపోయింది, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ని చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారంటే? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్ తోటి రాసింది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరు మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ, అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి రాజాసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్
రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్గా యాజ్ ఎ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా మారే అందుకోసం అనిపించి అడిగా కొంచెం. విశ్వప్రసాద్ గారు డెఫినెట్గా ప్రసాద్ గారు మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్ జీవి గారు. విశ్వప్రసాద్ గారు. విశ్వ హలో సార్, మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్, అవేమి పట్టించుకోకుండా యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు. రాజా సాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎ వెరీ వెరీ బిగ్ వే డిస్పైట్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ అంటే వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. విశ్వ గారు, రాజబాబు ఫ్రమ్ ఫిల్మీ బీట్ సార్. The teaser is the befitting replay for the many doubts and rumors. So congratulations for that, sir. So what is the biggest challenge you faced in this process? సో ఐ థింక్ నేను ఇందాకే చెప్పినాను, లాస్ట్ ఇయర్ బై నవంబర్ డిసెంబర్ వీఆర్ డన్ విత్ ద మెజారిటీ ఆఫ్ ద షూట్. సో అదే వి బిల్డ్ ద లార్జెస్ట్ సెట్. We had I think the longest schedule to get the climax. Then comes the VFX. So how do you deliver the VFX anadi? So then we took a decision that we need to deliver the best ani. So there's a lot of people got disappointed or why it is delayed, what's happening anadi. But it's not a challenge. It's more planning the dates and ensuring you get the best quality anadi. మారుతి గారు సార్, మారుతి గారు కంగ్రాచులేషన్స్ అండి. శ్రీనివాస్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా సార్. ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించింది అండి. చూస్తున్నంతసేపు ఒక గూస్ బంప్స్ అనిపించింది. ఐ మీన్ దిస్ ఈస్ ద డే వీ వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా కదా ఉండాలి అనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీజర్. 5 లాంగ్వేజెస్ వేశారు, కాన్ఫెట్టి పడుతుంది, తుడుచుకోవడం మర్చిపోయాను నేను. 5 లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఒకటి అనిపించింది ఏంటంటే లుక్, ఫీల్, మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్? వై ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు ఈ సినిమాని? ఇది 3.5 hours అంటే కూర్చోలేరు సార్ అందులో. అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్. ఇంగ్లీష్ ఆడియన్స్ కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడేసి. సార్ చాలా రోజుల క్రితం టీజర్ చూసా, టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు. అదే సార్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు. అవును, ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును, క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందన్న. పార్ట్ 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి?
ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా, దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం అట్లా. ఆయనకి ఏంటంటే బెస్ట్ ఇవ్వాలనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Hi, Maruti. Maruti, hi. Yeah, hi. Sana here from India Today. Yeah, tell me. Right now, TG Vishwa Prasad sir told how you shot for 16 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, what happens, 8 hours they will work, however, but 8 hours shift, I'll keep some actors the scenes one side and some actors like that. But we will work 18 hours a day. Morning 6 to 10 o'clock we used to work. Definitely, that is why this much quality, this much short time we can, we did. He did lot of hard work, and Rajavan sir and Vishwa sir, we a whole team, we work like anything. You can see our work. Thank And you. it shows on the big screen, sir. Of course, the kind of hard work that you put in. Zordar thaliyan ho jaye please ek baar, Maruti sir, and for this entire team. Yes, sir. Thank you so much. सर विश्वास सर नितिन एक सवाल जी पूछिए, कहाँ से? साई Yeah, sir, बोलिए. सर विश्वास सर सर अश्विनी न्यूज़ 24 से Yeah, बोलिए sir. विश्वास सर, सबसे पहले तो हमने ब्रेकिंग बाउंड्रीज वाला आपका कन्विक्शन देखा है जाट के साथ, कि आप किस तरीके से आप एक ऐसी फिल्म आप लोग कन्विंस कर सकते हैं और सनी देओल को लाकर यहाँ पर एक पैन इंडिया फिल्म खड़ी कर सकते हैं. आउटस्टैंडिंग. राजा साहब का टीजर, वही कन्विक्शन, उस लेवल का कन्विक्शन दिख रहा है कि आप संजय दत्त को लेके आ रहे हैं. आप बोमन सर की झलक हमने देखी. तो जब आप इस तरीके की फिल्म प्लान करते हैं तो ये सोचते हैं कि इस इंडस्ट्री से एक्टर्स लेते हैं या इस इंडस्ट्री से एक्टर्स लेते हैं, और किस तरीके से इसको पैन इंडिया प्रोजेक्ट बनाते हैं, कैसे मारुति का विजन कैसे आप लेके आए हैं इसमें? Sir, when we started this movie with Prabhas sir, is already a pan India star. Yes. So, like somebody suggested, definitely Raja Saab 2 will make it a pan world. But this we still planned with a pan India, and you can see from a cast to the crew. So Rajivan sir is from Kerala, Karthik from Tamil Nadu, cast is from मतलब best North. from all the There's plenty industries. in Telugu and Kannada. So definitely this is designed to pan India to take it to pan world, and in 2 will make it a pan world. ವಿಶ್ವಾಸ ಸರ್ ಇಲ್ಲೇ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಸರ್ ಈ ಕಡೆ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ನಮಸ್ತೆ Sir, ನಮಸ್ತೆ. ಟೀಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದು. ಇಲ್ಲಿ ಪೀಪಲ್ ಮೀಡಿಯಾ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅನ್ನೋ ಬದಲು ಪೀಪಲ್ ಮೂವಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅಂತ ಇಟ್ಕೋಬೇಕು. ಯಾಕಂದರೆ ಅಟ್ ಎ ಟೈಮು ಕನ್ನಡದಲ್ಲಿ ಪಿನಾಕ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸೆಟ್ ಹಾಕಿ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಗಣೇಶ್ ಅವ್ರದ್ದು. ಇಲ್ಲೂ ಕೂಡ ಇಷ್ಟು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ಅಟ್ ಎ ಟೈಮ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀರಾ, ಹೇಗೆ ಸಾಧ್ಯ ಇದು ಅಂತ? ಸರ್ ಇದು ನಾವು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲ್ ಅಂತ. ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ನಮ್ಮದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಮೂವಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ ಅಮೆರಿಕಾ. ಸೊ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ನಾವು 6 ಮೂವೀಸ್ನಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಇಟ್ ಟುಕ್ 2 years to release that what are we started the 6 movies. So yeah, our banner fundamentals and philosophy started with doing multiple movies at a time. ಮಾರುತಿ గారు ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಗಿ ಟೀಸರ್ ಎಷ್ಟು Hello, ನಿಮಗೆ sir. ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ Hello. ಕೊಟ್ಟಿದೆ ಅಂತ? ಈ ಮಾರುತಿ ಟೀಸರ್ గారు. ಎಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ We are ಕೊಟ್ಟಿದೆ? 100% satisfied, sir. హలో సార్. ఇందాక ఒక మాట అన్నారు, క్యాజువల్ గా అన్నారు, Ma'am, one second. ఏంటో తెలియదు. ఇందాక ఒక మాట అన్నారు, 3.5 hours సినిమా అన్నారు. అదేనా? లేదు 3 hours అది నోట్లోంచి గబుక్కుని వచ్చింది. 3.5 hours అంటే అనుకోద్దు, 3 hours సినిమా అయితే ఉంటుంది కన్ఫర్మ్. మారుతి గారు ఒకసారి ఇటు చూడండి. యాక్చువల్లీ ఐ కెన్ క్లారిఫై అండి. సో వీ హ్యావ్ అంటే ఈ సినిమాలో దేస్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కంటెంట్. అంటే లైక్ ఎనీ ప్రొడ్యూసర్, నేను కూడా మారుతి గారి దగ్గర వెళ్ళి ఇంకా సాంగ్స్ తీయాలి కదండి మనం, వై డోంట్ వి మేక్ ఇట్ ఇంటూ 2 parts అండి. మారుతి గారు ఇస్ వెరీ క్లియర్, యూ వాంట్ టు డెలివర్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్. మారుతి గారు రైట్. మారుతి గారు, హలో. మారుతి గారు ప్రేమ కథా చిత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అంటే చిన్న యాక్టర్స్ తో యూ క్రియేటెడ్ ఎ జానరా. సార్ ఇప్పుడు అదే మ్యాగ్నిఫై చేసి పాన్ ఇండియా స్టార్, బిగ్గెస్ట్ సెట్స్ అండ్ బిగ్ విఎఫ్ఎక్స్.
సార్ టోటల్ స్కేల్ అప్ చేసేసి ఆఫ్టర్ 13 years యు ఆర్ కమింగ్ విత్ రాజసాబ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో, వేర్ పీపుల్ లాఫ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ స్టైల్, సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది. డెఫినెట్గా సార్, ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్. ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు, వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత ఒక అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు ఆ షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేశాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు, ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకడేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు, ఈ సినిమా మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ నాకు మెయిన్ ఈ సినిమా ఎందుకు చూడాలని అంటే, చాలా బిగ్ స్టార్స్ అని అంటే ఓన్లీ కొంతమంది ఏంటంటే నరకటం మీదే ఉంటుంది. అంటే ఎంతమందిని 1000 మందిని నరికితే ఇంకా పెద్ద రేంజ్, 2000 మందిని నరికితే ఇంకా అలా వెళ్ళిపోతున్న ఈ టైంలో యాక్చువల్గా ఒక బిగ్ స్టార్ కిందకి దిగి ఒక ఎంటర్టైన్మెంటు, దట్టు హర్రర్ అంటే దానికి లిమిటెడ్ ఉంటుంది. అలాంటి జోనర్ని యాక్చువల్గా సెటప్ చేశారు. అందుకని ఇది నిజంగా బాగా ఆడుతుంది నమ్మకం. థ్యాంక్ యూ. హర్రర్ అంటే మీ దాంట్లో సార్ ఒక్క నిమిషం. मैं स्मिता श्रीवास्तव, दैनिक जागरण से. Thank you so much. Teaser is very nice. I request you all to please speak in English or sometime in Hindi because it's very difficult for us to understand anything. Yes, ma'am. Yeah. Please. So my question is from विश्व प्रसाद जी. आमिर ने अभी कहा था कि फिल्मों को जो है हम ऑडियंस के घर पे पहुंचा रहे, थिएटर में आती नहीं है कि हम पहले बता देते हैं कि वो किस प्लेटफॉर्म पे आ रही है. तो उन्होंने कहा सितारे ज़मीं को रिलीज़ होने के बाद तुरंत किसी डिजिटल प्लेटफॉर्म पे नहीं लाएंगे. तो ये एक बिजनेस मॉडल में चेंज करना कितना ज़रूरी है, क्योंकि ऑडियंस थिएटर नहीं आ रही है. कंप्लेंट सिर्फ हिंदी सिनेमा की नहीं, बाकी जगह भी. तो आर यू थिंकिंग अबाउट इट, हाउ टू चेंज द बिजनेस मॉडल? See, it is not a business model driven, ma'am. It's content driven. If your content can offer to an audience to take an extra step to come to the theater and experience the experience will drive the content experience. So yeah, if the business model aligns to creating such content, people do come to theaters. ఎస్కేఎన్ గారు ఇక్కడ లెఫ్ట్ రైట్ సైడ్ అన్న. సో మీరు ప్రభాస్కి అభిమాని, ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్గా పనిచేయడం ఎలా ఉంది? పైగా మీ ఫ్రెండ్ మారుతి గారితో ఈ మూవీ చేయడం ఎలా ఉంది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్న ఎవరు అడిగింది? ఏషియానెట్. థ్యాంక్ యూ. Since 2010, I'm traveling with Maruti Gar as a professional. Since 2003, I'm traveling as a friend with him. I'm very glad traveling on this project, and I'm very humble and happy to Vishwa Prasad Gar and People's Motive accept me in this project as a whatever what. ఈ సినిమా ఒకటే చెప్తున్నా, అంచనాలని మించి అంచనాలని ఇదే అదేదో. అందుకే మీకు ఏదన్నా ఇది ఉంటుందనే టీ షర్ట్ మీద కూడా క్యాప్షన్ వేసుకొచ్చాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ 2003 ఈజ్ యానిమల్. డిసెంబర్ ఫస్ట్ వీక్ 24 ఈజ్ పుష్ప 2, అండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ 25 is
రాజా సాబ్. ప్రొడ్యూసర్ గారు, మారుతి గారు, ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ గారు, విశ్వప్రసాద్ మారుతి గారు ఇక్కడ అండి. సో మీ ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది 3-4 సినిమాలు వస్తాయి. బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి. రీజన్ ఏంటి? డౌన్కి కారణం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పినా అండి, వీ హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్. సో దానివల్ల వి టుక్ ఎ బ్యాక్ స్టెప్. బట్ ఇయర్ ఆల్రెడీ వీ హ్యాడ్ అ జాట్. దెన్ వీఆర్ కమింగ్ విత్ మిరాయి, తెలుసు కదా, అండ్ రాజా సాబ్. మేబీ ఇన్ బిట్వీన్ ఇంకొకటి ఉండొచ్చు. సో డెఫినెట్గా రాజా సాబ్ ఈజ్ అ వెరీ బిగ్ మూవీ. సో ఇట్ టుక్ ఈవెన్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. Yeah, we are more focused into this movie. Sir, you have been simultaneously Maruti garu, producing so many Maruti films. garu. Last 2 questions, please. Last 2 questions. Yeah. Please. National. To the producer, sir, please. Yeah. Sir, you have been simultaneously producing so many movies now. How challenging is it to juggle between all those projects, sir? See, we started with producing multiple movies. So first few years, I think we did quite well. I think once the digital platforms became easy, there's a easy revenue. We saw a lot of quality issues because people want to just push things out, and we saw quite a few challenges in 23, 24 on how we delivered. So we took a step back, and again we have not changed the model. We still have 10 to 12 films in the production right now. I think we took steps that are possible to control in getting the best quality. So. DOP Karthik garu. Hi sir, this way. So hi sir, myself Hemamali here. So first of all, teaser was too good and we can see your work and all. So tell us, what is the most challenging or the difficult thing while working for Raja sir for you? Mainly scale of the film, because it had huge sets, and logistically also we'll be shooting in one set and parallelly another thing will be happening, so you need to prepare for that also. These kind of things only was difficult, but otherwise it was a great experience. Yeah. Karthik sir. All the very best. Karthik sir, Meenakshi Sundaram Last from question, Chennai. please. Meenakshi Sundaram from Chennai here. தமிழ்ல கேக்குறேன், நீங்க டைரக்டர் கேட்டு சொல்லுங்க. சரி சார். இந்த படத்துல பிரபாஸ் வந்து சிங்கிள் கேரக்டரா டபுள் ஆக்டரா? ஏன்னா சஞ்சய் தேவ் கூட இந்த பிரின்சஸ் கிங் ஏதாவது வாராரா டபுள் ஆக்ஷன்னு? இன்னொன்னு, பிரபாஸோட படம் வந்து பாகுபலி, கல்கி வந்து 1000 crores வந்தது. அந்த ரெக்கார்டை அதை பிரேக் பண்ணுமா? எவ்வளவு வந்து எக்ஸ்பெக்ட் பண்ணுவீங்க? ஓகே, அவருக்கே புரிஞ்சிருக்கும்னு நினைக்கிறேன். அவர் கொஞ்சம் தமிழ் பேசுவார். ஸோ ఆయన ஏன் అడుగుతున్నారంటే నాకు అర్థమైంది சார். கண்டிப்பாக வரும் சார். இது எதுக்காக நம்ம தமிழில் அது டார்லிங் படம் இருக்குன்னா, அது இங்கே பிரேமகதா சித்தம் படம் அங்கே ஆக்சுவலி அவர் ரீமேக் பண்ணார். அது எவ்வளோ பெரிய ஹிட்டாக அவர் தெரியும். இது கூட அந்த மாதிரி வரும் சார். வந்தாச்சு. మారుతి గారు, నో డబుల్ యాక్ట్ లేదు సార్. ஒரு క్యారెక్టర్ హీరోయిజం దా. మారుతి గారు, లాస్ట్ ఇక్కడ అండి. ప్రభాస్ గారు 2 హీరోయిన్లను అడిగారు అన్నారు కదా. అవును. మరి పెళ్లి చేసుకోవాలని, పెళ్లికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగింది? మీరు రండి సార్, అడుగుదాం. మీరు రండి. Thank you so much Maruti garu. Thank you Vishwa Prasad garu. Thank you SKN garu. Thank you Kriti Prasad garu. Thank you friends. Thank you Rebel fans. Thanks a lot. సెలబ్రేషన్ చేసుకుందాం ఇక నుంచి. Thank you so much. Keep in touch. Thank you. Thank you so much. We are eagerly waiting for December 5th. December 5th na worldwide theaters lo kalusukundam. And today our PROs are JSK Media and Vamshi Kaka, and today event organized by Shreyas Media. Thank you so much.